హలో అండి, వెల్కమ్ టు సులతాస్ కిచెన్ అండి. ఈరోజు సులతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్ట్ హెల్దీ డెలిషియస్ రెసిపీస్ ఏంటంటే 2 రకాలైనటువంటి బ్రెడ్ టోస్ట్లు అండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ మనం హెల్దీగా చేసుకునే బ్రెడ్ టోస్ట్లు. మనకి ఎటువంటి శాండ్విచ్ మేకర్స్ కూడా అవసరం లేదు. సింపుల్గా ఇంట్లోనే పెనం పైన ఈ 2 రకాలైన టోస్ట్లను ప్రిపేర్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. దాంట్లో మొదటిది మనకి బటర్ టోస్ట్ అండి. దానికోసం నేను బ్రౌన్ బ్రెడ్ని తీసుకున్నాను. ఈ బ్రౌన్ బ్రెడ్ మనకి షాప్లో అవైలబుల్గా ఉంటుంది. 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దానిపైన మనకి అమూల్ బటర్ ఉంటుంది కదా, అది రూమ్ టెంపరేచర్లోకి తీసుకొని ఇలా 2 వైపులా కూడా చక్కగా అప్లై చేసుకోవాలి. బటర్ని 2 వైపులకు కూడా ఇలా అప్లై చేసుకొని దీనిపైన కొంచెం టమాటో సాస్ని కూడా వేసుకోవాలి. టమాటో సాస్ వేయడం వల్ల ఏంటంటే తినేప్పుడు పిల్లలకి పుల్లగా రుచిగా ఉంటుంది. చక్కగా ఇలా టమాటో సాస్ని కూడా వేసుకొని 2 వైపులకు కూడా టమాటో సాస్ని మనం అప్లై చేసుకోవాలి. ఈ టోస్ట్ అనేది చాలా సింపుల్గా మనకి ఎటువంటి శాండ్విచ్ మేకర్ లేకుండానే మనం తవా పైన ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా అప్లై చేసుకొని దీనిపైన కొంచెం కొరియాండర్ లీవ్స్, కొంచెం సిస్మిన్ సీడ్స్ వేసుకున్నామంటే సరిపోతుంది. నేను మొత్తం కూడా అప్లై చేసుకున్నాను. దీనిపైన కొరియాండర్ లీవ్స్, అలాగే మనము నువ్వులండి, సిస్మిన్ సీడ్స్ నువ్వులను కూడా వేసుకున్నామంటే ఎంతో రుచిగా, ఎంతో హెల్దీగా కూడా ఉంటుంది. మన మామూలు తవా ఉంటుంది కదా ఇంట్లో, ఆ తవా పైన వీటిని మనం టోస్ట్ చేసుకోవచ్చు. 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 వైపులకి టర్న్ చేసుకోవాలి. లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చినప్పుడు మనం రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టామంటే చక్కగా మనకి టోస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇది మంచిగా చక్కగా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా, ఈవినింగ్ టైంలో మనము స్నాక్స్ లాగా, పిల్లలు ఎప్పుడైనా ఆకలిస్తుంది అన్నప్పుడు కూడా ఇలా సింపుల్గా మనం బ్రెడ్తో టోస్ట్లను ప్రిపేర్ చేసి సర్వ్ చేయొచ్చు. చూసారు కదా, మన బ్రెడ్ టోస్ట్, మనకు బటర్ టోస్ట్ చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. దీన్ని చక్కగా మనకి ప్లేట్లోనికి సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. మీరు కూడా మీ ఇంట్లోనే ఇలా సింపుల్గా బ్రెడ్ ఉన్నట్లయితే ఇలా టోస్ట్లను ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా, ఈవినింగ్ స్నాక్స్ లాగా ఆకలేసినప్పుడు చక్కగా పిల్లలకి ప్రిపేర్ చేసి ఇవ్వండి. రెండో టోస్ట్ ఏంటంటే కర్డ్ టోస్ట్ అండి. దానికోసం ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు కర్డ్, ఆల్మోస్ట్ ఒక 1 కప్ వరకు కర్డ్ తీసుకొని దాంట్లోనే చిటికెడంత టర్మరిక్, కొంచెం ధనియా పౌడరు, అందులోనే రుచికి సరిపడినంత సాల్ట్, రుచికి సరిపడినంత కారంని కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా వేసుకొని దీంట్లోనే మనము కొంచెం లైట్గా పెప్పరు, కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పెప్పర్ని కూడా యాడ్ చేసుకొని మనం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు, ఇది బేసన్ ఫ్లోర్ అండి, శనగపిండిని కూడా ఇందులోకి వేసుకొని ఇవన్నీ చక్కగా కలిసేట్టుగా మనం ఇలా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకొని కొంచెం బజ్జీ పిండి బ్యాటర్ కంటే కొంచెం గట్టిగా ఉండే విధంగా ఈ కర్డ్ని మొత్తం ఇలా అంతా విస్క్ చేసుకోవాలి. ఇలా అంతా రెడీ అయిపోయిన తర్వాత మన బ్రెడ్ ఉంటుంది కదా, బ్రెడ్కి 2 వైపులా కూడా ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి. ఈ కర్డ్తో చేసాం కదా, దీన్ని మొత్తం 2 వైపులకు కూడా అప్లై చేసుకొని ఈ అప్లై చేసుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని మనం ఎటువంటి శాండ్విచ్ మేకర్ లేకుండానే తవ్వ పైనే సింపుల్గా ఇలా టోస్ట్ చేసుకోవాలి. మనము తవ్వకి కొంచెం బటర్ని కానీ, ఆయిల్ని కానీ, లేదా నూనెని కానీ అంటించుకొని దానిపైన మనం శనగపిండితో మనం అప్లై చేసేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని రెండింటిని కూడా పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఒకవైపు 1 నిమిషం పాటు టోస్ట్ చేసామంటే చక్కగా ఇవి టోస్ట్ అయిపోతాయి. చూసారు కదా, మనము 2 వైపులా కూడా లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చినాక ఫ్లిప్ చేసుకొని చక్కగా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఈ కర్డ్తో చేసాం కదండి, చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా, చాలా రుచిగా కూడా ఉంటాయి. ఈ సింపుల్గా చేసుకున్న ఈ 2 రకాలైన బ్రెడ్ టోస్టులు చూసారు కదా. ఇప్పుడు ఈ మొత్తం కూడా స్టవ్ కట్టేసుకొని ఒక ప్లేట్లోనికి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, నేను కర్డ్తో చేసిన టోస్ట్ని కూడా ఒక ప్లేట్లోకి పెట్టేశాను. మీరు కూడా మీ ఇంట్లోనే ఇలా తక్కువ సమయంలో చక్కగా కర్డ్తో టోస్ట్ని ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోండి. 2 కూడా చాలా హెల్దీ, చాలా సింపుల్. చూసారు కదా, మన 2 రకాలైనటువంటి బ్రెడ్ టోస్ట్ రెసిపీలు. మీకు ఈ 2 రకాల బ్రెడ్ టోస్ట్లు తప్పకుండా నచ్చాయి అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా షేర్ చేయండి, వీడియో చివరకు వాచ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.